బాయ్. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు మన ముచ్చట ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇక మనం ఎట్లైనా అటు ఇటు తిరుగుతూనే ఉంటాం. సో ఇక యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏదో మేము చూసింది గిట మీరు గిట చూస్తే మంచిగా ఉంటుంది కదా, ఇట్లా అని చెప్పి అయితే స్టార్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ప్రయాణం వచ్చేసి ఎట్రా మహారాష్ట్ర. రెస్ట్ మూడైదు ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ బస్లోనే మాట్లాడదా. చెమటలు వస్తుంది, చెమట పటింగ్ ఎండ పటింగ్. సో మనమైతే ఇప్పుడు మహారాష్ట్రకి స్టార్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ అయితే మన స్టాప్ వచ్చేసి నాసిక్. సో మేము అన్న అడిగి పోయిన తర్వాత వీడియో పెడతాడు. నేను పోతలేను, నేను ఖాళీ బ్లాగ్లో ఉండాలి, ఎందుకంటే నేను ఉంటే అన్నకి రీచ్ వస్తుంది. మేము అదృష్టవంతులం. మేము నా కాలు పెడితే, నా చేయి పెడితే, నా ముఖం కనిపిస్తే చాలు, బ్లాగ్ ఏడుకోపోతుంది. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక త్రిబుల్ రైడింగ్ చేసుకుంటా పోవాలా. పోలీస్ వాళ్ళు ఫోటోలు గిటా కొట్టలేరు అనుకో. ఎందుకు చెప్పు, నంబర్ ప్లేట్ లేదు. సో గాయ్స్ వాట్స్ చాలా లేట్ అయింది. లేటా ఆఫ్టర్ 2 hours 2 గంటలన్నర కష్టపడితే బస్సు ఇప్పుడు వచ్చింది. బస్సు ఎక్కినాం. అది ఇట స్టోరీ చెప్తాను. ఫస్ట్ బస్సు వాడు ఏం చేసిండంటే తార్నాకాక రమ్మన్నాడు. తార్నాకాడ పికప్ మ్యాన్ పిక్ చేసుకొని కుక్కట్పల్లి తీసుకొచ్చి బస్సు ఎక్కిస్తుంది. ఎవ్రీ ట్రావెల్స్లో ఇదే ప్రాసెస్. అసలు తార్నాకాకు పోయి ఫోన్ చేసినాం, అన్న 7:30 అని వస్తురా అంటే బస్సు బ్రేక్ డౌన్ అయింది, మీరు కుక్కట్పల్లి వచ్చేసేయమని చెప్పారు. సరే ఇదైతే ఏంద్రా మనకు బోర్డు ఇంపార్టెంట్ కదా అని చెప్పి మెట్రో ఎక్కి లగేజ్ పట్టుకొని వచ్చినాం. వచ్చి ఇక్కడ నించున్నాం. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలా, వచ్చి పికప్ చేసుకోవాలా కదా అన్న. 15 నిమిషాలు అన్నారు. 15 నిమిషాలు పోయింది, ఇంకా అర్ధ గంట పోయి 2 గంటలన్నర వెయిట్ చేసిన. నేను ఫస్ట్ 6th బుక్ చేసుకున్నాం టికెట్. అసలు 6th బుక్ చేసుకుంటే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మేము ఏంటంటే డైరెక్ట్ పోతున్నాం, హోటల్ ఏం బుక్ చేయలేదు. మెయిన్ థింగ్ వచ్చేసి హోటల్ ఏం బుక్ చేయలేదు. టూరిస్ట్ ఎవరికి ఏం పైసలు ఇవ్వాలి కాబట్టి మేము సేఫ్. ఇన్ కేస్ మీరు ప్లాన్ చేస్తారంటే ఒక 1 month బిఫోరే ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బుక్ చేసుకోవాలి, అంతేగాని బస్సు వాళ్ళని అస్సలు నమ్మకూరి. సో దిగేసినాం, ఇప్పుడే ఆటో ఎక్కేసినాం. ఇక్కడ బస్సు దిగుడుతోనే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే కొంచెం వర్షం వాన పడ్డది. వాన పడ్డడితోనే ఇక వీడియో ఏం చేయలేకపోయినాం. సో ఇప్పుడైతే మనం ఆటో ఎక్కేసినాం డైరెక్ట్ వీడికని. నాసిక్లో దిగి నాసిక్లోకి బస్ స్టాప్ పోతున్నాం. ఇక 2 kilometers ఏమో వస్తుంది. మనకైతే 50 రూపాయలు తీసుకోండు. మన బస్ స్టాప్ పోయి ఆడ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి స్టార్ట్ అయిపోదాం. త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఏసీ బస్లో మనకు 73 rupees, లైక్ ఫ్రమ్ నాసిక్ టు త్రింబకేశ్వర్. సో మన రూమ్ వచ్చేసి ఇదే. సో రూమ్ కాస్ట్ వచ్చేసి మాకైతే 800 పడ్డది, అంటే 400 per head అన్నట్టు. మంచిగానే ఉంది. మన రేపు సాయంత్రం వరకు టైం ఇచ్చిండు. ఇప్పుడు మనం త్రింబకేశ్వర టెంపుల్కి అయితే మనం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మనం మొత్తం లగేజ్ మొత్తం సెట్ చేసేసుకుంటుండు. 1 hourలో స్టార్ట్ అయిపోతున్నాం. టైం ఎంతరా 12:13 అవుతుంది. సో మనం 1-2 వరకు అయితే గుడికి స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అట్లనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒకసారి విజిట్ చేసుకొని చూసుకొని వ్యూ మాత్రం చెప్తున్నా కదా, కెమెరాలో చూస్తే మీకు అర్థం కాదు, లైవ్లో ఒకసారి పక్కా విజిట్ అవ్వాలా. నేను మొత్తం లాస్ట్కి ఎంత అవుతుంది మనిషికి per head ఎంత పడుతుంది బ్రేక్ డౌన్ మొత్తం చేసి తక్కువ నేను చూపిస్తాను మీకు. సో గైస్ మనమైతే రెడీ అయిపోయినాం అనుకో. లెట్స్ గో టు ది టెంపుల్ బ్రో. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇక ముచ్చట ఏంటంటే ఫ్రీ దర్శనం వచ్చేసి లేలన్నా ఒక 3-4 hours పడుతుంది నార్మల్ డేస్లోనే. మనం ఏం చేసాం, 200 కట్టి మన ఆన్లైన్లో త్రింబకేశ్వర్ VIP పాస్ అని చెప్పి కొట్టి దానిలో ఒక 200 డొనేషన్ చేస్తే మనకి ఇట్లా కొంచెం తొందరగా అవుతా అంట. అంటే అంతా ఒక గంటలో అయిపోతుంది. సో మన పాస్ చెకింగ్ అయితే అయిపోయింది. సో మనకైతే ఇట్లా లైవ్ అయితేనే ఉంటుంది. ఫ్రీ దర్శనంలో తొందరగా వెళ్ళిపోతారు, అంతేగాని ఇది 200 లైన్ ఉంది కదా, ముంగట్కి పోతలేదు. 5 ఉన్నాయి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా ఉంటుంది అంటారు. మనం ఎన్ని కోట్లు పెట్టినా ఏం చేసినా శివుడు ఎప్పుడైతే పిలవాలనుకుంటాడో అప్పుడు పిలుస్తేనే మనం పోవాలి. దర్శనం కావాలని చెప్పి మనం అనుకుంటే కాదు, ఆయన దర్శనం చేసుకోవాలి ఈడ అనుకుంటేనే మనం పోతాం, లేకపోతే పోతుంది. ఈడ ఉన్న లింగం ఒకటే కాదు, 3 దేవుళ్ళు ఉన్నారు, విష్ణు, బ్రహ్మ,
బ్రహ్మదేవుడు మహేశ్వరుడు ముగ్గురు కలిపి ఒక లింగం లెక్క ఫామ్ అయ్యారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ మనం లైన్లో నించున్నప్పుడు మనకి లోపల లైవ్ ఏమేమి పూజలు అయితేనే ఉంటాయి, నాన్ స్టాప్ పూజలు అయితేనే ఉంటాయి. ఇంకా అవన్నీ చూపిస్తూనే ఉంటారు. పంతులు వాటర్ తీస్తూనే ఉంటాడు, లింగంలో కూర్చోబెడతారు కదా, ఆ వాటర్ తీస్తూనే ఉంటాడు. అయినా సరే వాటర్ వస్తూనే ఉంటుంది, ఏడికైనా వస్తుంది తెలియదు. మళ్ళీ లింగం ఎప్పుడు చూసినా పచ్చిగానే ఉంటుంది. ఇది ఒక హైలైట్ మిస్టరీ ఇది. త్రింబకేశ్వర్ టెంపుల్ని పేష్వా బాలాజీ బాజీరావు 1755లో నిర్మించాడు. మీ అందరికీ ఫేమస్ జ్యోతిలింగాల గురించి తెలుసు, బట్ దిస్ వన్ త్రింబకేశ్వర్ ఇస్ సంథింగ్ స్పెషల్. అండ్ ఈ టెంపుల్లో ఒక స్పెషల్ పూజ ఉంది, అండ్ ఇట్స్ కాల్డ్ బ్రహ్మ కపాల దోష నివారణ. ఈ పూజ చేసే ప్లేసెస్ చాలా తక్కువ, కొన్ని టెంపుల్స్లో మాత్రమే చేస్తారు. అండ్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఆలయం లోపల అడుగు వెట్టుడుతోనే మనకు శాంతి మాత్రమే కాదు, పోతున్న కొద్దీ ఏదో తెలియని వైబ్రేషన్స్, ఆడ పడే ఒక్కొక్క బెల్ సౌండ్, అండ్ వీ విల్ బి గెట్టింగ్ గూస్ బాంబ్స్. ఈ ఆలయంకి వచ్చి మనం పూజ చేసుకున్న తర్వాత మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెళ్ళిపోతాయి అని చెప్పి ఇక్కడ ఉన్న వారి గట్టి నమ్మకం. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది హిస్టరీ, మిస్టరీ అండ్ ప్యూర్ స్పిరిచువాలిటీని కలిగిన ఒక డివైన్ ప్లేస్. ఇక్కడ ఉన్న శివలింగంలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్, ఇట్స్ 3. బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు కలిసిన ఒక చిన్న లింగంలో ఉంటారు. దట్స్ వై ఇట్స్ కాల్డ్ త్రింబక్. ఒకసారి మళ్ళీ చూసుకొని బ్యాకప్. సో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వేరే అనుకో, ఇక ఇప్పుడు వీడియోలో చూడలేము, కానీ వేరే అంటే వేరే మీకు కనిపించదు. ఇడికేనే సౌండ్ అయితే వస్తుంది. చిన్నగా అనిపిస్తుంది ఆడ.